కార్యక్రమం అంతా తగినట్లుగా సమయానుకూలంగా నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ ఆమేన్. ఉన్నవాడా ఉన్నవాడా ఉండేవాడా ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఆశ్చర్యకరుడా ఆశ్చర్యకరుడా సమాధానకర్త సమాధానకర్త నీతి సూర్యుడా నీతి సూర్యుడా బలమైన దేవా బలమైన దేవా యెహోవా దేవా యెహోవా దేవా ఆరాధనా 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 ఆరాధింతును నిన్ను ఆరాధింతును యేసు ఆరాధింతును నిన్ను ఆరాధింతును యేసు ఆరాధింతును నిన్ను ఆరాధింతును యేసు ఆరాధింతును నిన్ను ఆరాధింతును యేసు ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసు ఆరాధింతును ఆరాధింతును యేసు ఆరాధింతును ఒక్క మాటతో సృష్టి చేసినావు ఒక మాటలో సృష్టి చేసినావు నా జీవితము ఎంత మాత్రము నీకు నా జీవితము ఎంత మాత్రము నీకు ఒక్క మాటతో నన్ను బాగు చెయ్యి దేవా ఒక మాటతో నన్ను బాగు చేయు దేవా నీ ఆలయముగా నన్ను చేయుము నీ ఆలయముగా నన్ను చేయుము పరిశుద్ధాత్మగా నాలో ఉండుము యేసు పరిశుద్ధాత్మగా నాలో ఉండుము యేసు ఆరాధింతును యేసు ఆరాధింతును ఆరాధింతును యేసు ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసు ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసు ఉన్నవాడా ఉండేవాడా ఉన్నవాడా ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా సమాధానమిచ్చువాడా స్వస్థపరచువాడా సమాధానమిచ్చువాడా స్వస్థపరచువాడా ఆరాధింతును యేసు ఆరాధింతును ఆరాధింతును యేసు ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసు ఆత్మతో సత్యముతో ఆరాధింతును
పరిశుద్ధతలో దైవమా పరిశుద్ధతలో దైవమా దేవదూతలతో కొనియాడబడుచున్నా దేవదూతలతో కొనియాడబడుచున్నా దేవాది దేవుడ ఆరాధింతును నిన్ను దేవాది దేవుడా ఆరాధింతును నిన్ను ఆరాధింతును యేసు ఆరాధింతును ఆరాధింతును యేసు ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసు ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసు వాక్యస్వరూపి మహిమా స్వరూపి వాక్య స్వరూపి మహిమా స్వరూపి మార్గము సత్యము జీవము నీవే మార్గము సత్యము జీవము నీవే ఆరాధింతును యేసు ఆరాధింతును ఆరాధింతును యేసు ఆరాధింతును నీవొక్కడివే నన్నెరిగిన వాడవు నీవొక్కడివే నన్నెరిగిన వాడవు నా హృదయములో వేదన తెలిసితివి నా హృదయములో వేదన తెలిసి దుఃఖము నిట్టూర్పు తొలగించువాడవు దుఃఖము నిట్టూర్పు తొలగించువాడవు సమస్తము నీకు సాధ్యమే దేవా సమస్తము నీకు సాధ్యమే దేవా ఆరాధింతును యేసు ఆరాధింతును ఆరాధింతును యేసు ఆరాధింతును ఆరాధింతును యేసు ఆరాధింతును ఆరాధింతును యేసు ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును చెప్పాలి. ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును చెప్పాలి. ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసు ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసు ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసు ఆరాధింతును యేసు ఆరాధింతును చెప్పాలి ఆరాధింతును గట్టిగా. యేసు ఆరాధింతును ఆరాధింతును 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 యేసు ఆరాధింతును కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో గడుపుదాం.
ఆమేన్. మీ పక్కన ఖాళీ ఉన్న కుర్చీల్లో నుంచున్న వారిని రమ్మని చెప్పండి. ఇక్కడ చాలా ఖాళీ ఉంది. ఆడవాళ్ళు అంతా ఇటు వచ్చేయండి, అటు చూడకండి. ఆ పక్కన చూస్తారు మీరు. ఆ పక్కన ఏదన్నా నిధి ఉందా? ఇలా రండి ఇక్కడికి, ఇటు ఇటు. బోల్డ్ ఖాళీ ఉంది, చక్కగా. ఇంకా బోల్డ్ ఖాళీ ఉంది, ఇంకొక 20 ఇంకో 10-15 కుర్చీలు ఖాళీ ఉన్నాయి. మనం ఖాళీ ఉన్న వైపుకి జరిగి ఆ చివరి కుర్చీ వాళ్ళకి ఇవ్వాలి కదా. అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీ ఉందో. అయ్య బాబు మందిరం నిండిపోయింది అనుకుంటారు కొంతమంది. ఇంకా నిండలేదు. నిండిదాకా వెనక్కి తీసుకెళ్ళడు దేవుడు. చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. యేసుప్రభు అన్నాడు, మీకు ఎందుకు ఆశీర్వాదము ఈరోజు వరకు రాలేదంటే, అని స్పష్టంగా బైబిల్లో చెప్పాడు. ఆశీర్వాదం రానోళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మీకు ఇంతవరకు ఆశీర్వాదం రాకపోవటానికి కారణం ఏంటంటే, మీరు నా వాక్యము విననందున అన్నాడు. మరి వాక్యం వింటలేదా అంటే వింటున్నారు. దాంట్లో మనకి ఇష్టమైంది తీసుకుంటాం, ఇష్టం లేనిది వదిలేస్తాం. చెప్పండి, తెలుసండి. కొంచెం ఒకసారి మరణానికి వెళ్ళిన సహోదరిని అంత అందముగా నిలబెట్టాడు మన యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. కూర్చోండి. ఆవిడ పక్కన ఉన్న ఆవిడ పడింది బాధ, యాతన, ఎంత ఏడ్చిందో. ఏమంటే ఇంకా సుఖం లేదంటున్నారండి, ఇంకా సుఖం లేదంటున్నారండి. నేను స్టీఫెన్ గారు ఏం కావాలా మాట్లాడుతున్నా? మాట్లాడుకో. నువ్వు నేను ఇద్దరం మాట్లాడితే ఎవరేంటారో, ఎవరో ఒకడు మాట్లాడాలి. కాబట్టి మరణానికి సమీపంగా వెళ్ళిపోయిందండి. ఇంకా బతకదంటున్నారు. దేవుడు బతికించాడు. ఒక 2 నిమిషాలు చెప్పు తిరిగాను. అందరికి ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు. బతకటమే కాదండి, చక్కగా ఆరోగ్యంగా వచ్చి కూర్చున్నారు. దేవుని స్తోత్రం. దేవునికి సమస్తము. కాబట్టి దేవుడు అంటాడు, మీకు ఆశీర్వాదం ఎందుకు లేదంటే, నా మాట విననందువలన, 2 ఆ మాట ప్రకారం జీవించనందున. చాలామంది దగ్గర ఉండే పెద్ద రోగం ఏంటంటే, అందరి మాటలు అందరూ ఎండనట్టు కనబడతారు, కానీ వాళ్ళకి ఇష్టం లేనిది చేయరండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర మనం చూస్తున్నది అదే. తలకాయ ఊపుతారు కానీ చేయరండి. దేవుడి మాటలు చాలా ప్రసన్నంగా వింటున్నట్టు కనిపిస్తారు, కానీ కొన్ని కుదరదంట. అలాగా ఒక ఆవిడ అందంట, ఇస్రాయేల్ గారు బాగానే చెప్తారు కానీ అలాగే ఎవరు ఉంటారు చెప్పమ్మా. ఈ పక్కన ఉన్న ఆవిడ అంటది, నిజమేనమ్మా అలాగే ఎవరు ఉండగలుగుతారు. అయిపోయింది కదా. మన యోసేపు గారు ఎంత చెప్తున్నారో పాపం, ఇంట్లో రండి 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 అని. వాళ్ళకి మనసులో కలిగేదాకా రారు. కాకపోతే మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మర్చిపోకండి, మీకు తెలియదని కాదు, రక్షణ ఎవరిదాడదే. 2 మరణం ఎవరిదాడదే. దేవుని స్తోత్రం. మన కూడా ఇంకొకళ్ళు రారు. ఈ బతుకున్నంతకాలం ఒక పెద్ద నాటకం అని ఎందుకన్నానంటే, ఈ రోజుల్లో నిజమైన ప్రేమలు ఒకడి మీద ఒకళ్ళకి లేవు. కల్తీ, డబ్బును బట్టి, అందాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి. ఒక ఆయన అంటున్నాడు మన యూట్యూబ్లో, నిన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారు అంటే నీ దగ్గర వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి చూసి అన్నాడు, అంతే. ఒకవేళ వాళ్ళకి అవకాశం లేదు, ఇది ఏది నచ్చలేదు అనుకుంటే నటింతారు తప్ప నిజంగా ప్రేమించరు. అలాంటి దినాల్లో మనం ఉన్నాం, భయంకరమైన దినాల్లో. కానీ యేసు ప్రభువు
మనలో ఏం చూసి ప్రేమించాడు? యేసు ప్రభు మనల్ని ప్రేమించడానికి మనకు ఏ అర్హత లేదు. కానీ యేసు ప్రభు స్వభావం ఏంటంటే ప్రేమించటమే ఆయన స్వభావం. దేవుని స్తోత్రం. ఆయన ఎవరినైనా ప్రేమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు. అది ఆయన స్వభావం. కాబట్టి ఈరోజు ప్రాముఖ్యమైన మాటలు విందాం, విని ఆచరిద్దాం. రాజమండ్రిలో కత్తపాడులో మాట తీసుకుని వచ్చాను. మీరు కూడా మాట ఇవ్వాలి. చెప్పింది చెప్పినట్టు చేయండి. అప్పుడు దేవుణ్ణి అడగండి. ఏమని? ప్రభువా, ఎందుకు నాకు ఇంకా ఆశీర్వాదం రాలేదు అని అడగండి. చెప్పింది చెప్పినట్టు చెయ్యకుండా ఆశీర్వాదం ఎలా అవుతుంది? రాదు కదా. ఓకే, అమ్మగారు వస్తున్నారు, అందరూ లేచి నిలబడండి. దాని మీద డైరెక్ట్గా లోపలికి వచ్చే తల్లి ఎస్తేర్ రాణి గారు లోపలికి వచ్చాయమ్మా. అందరూ చూస్తున్నారు నీకోసం. రాదేంటి? రాజు రమ్మని లోపలికి, గమ్మని రమ్మని. అందరూ లేచి నిలబడతారు. అందరూ లేచి నిలబడి. ఈ సింగారంతానికి ఎంత టైం పట్టింది? సింగారానికి. ఈ మాట నాది కాదండి, మహాదైవజనుడైన జాకపూనం గారు అన్నారు, ఆలస్యంగా వచ్చేవారు రాజులు రాణులు అన్నట్టు. సభలో ముందు రాజుగారు వస్తారా, జనం వస్తారా? ముఖ్యమంత్రి గారు వస్తారా, జనం వస్తారా? అందరూ జనం వచ్చాక రాజుగారు వచ్చినప్పుడు జనం అందరూ ఏం చేస్తారు? అలాంటి వాళ్ళు అంటే ఆలస్యంగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు రాణిగారు అన్నమాట ఆవిడ. ఇప్పుడు రాజుగారు ఎవరు వస్తారో చూద్దాం. ఈ రాణిగారు రాజుగారు రాగానే అందరూ లేచి నిలబడాలి. అంటే ఎందుకో తెలుసా మీకు? బుద్ధి లేదా నీకు అంటానికి, పొగుడుతానికి కాదు. అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చి గమ్మున వస్తారు అన్నమాట. అది విషయం. గౌరవించడం కాదు, అది గట్టిగా తిడతాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ఆడికి ఏంటో పని పాపం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు 2:44 చదువుతావా? ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను గాని అది యుగయుముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియచేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. జాగ్రత్తగా వినండి, చక్కగా వినండి. యేసుక్రీస్తు ఈ లోకానికి తన రాజ్య స్థాపన కొరకు వచ్చాడు. అంటే దేవుని రాజ్య స్థాపన కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో దేవుని రాజ్యం స్థాపించటానికి వచ్చాడు. ఎందుకు దేవుని రాజ్యం స్థాపించవలసి వచ్చింది? ఈ లోకరాజ్యాలన్నీ పాపముతోటి నిండిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాయి. ఈ లోకంలో నీతిమంతుడు అనేవాడు ఎవడు లేడు. మొత్తం నరకానికి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఒక్క మనిషి కూడా మిగలడు. పరలోకంలో ఒక్క మనిషి కూడా ఉండడు. మనుషులందరి ఆత్మలు నరకానికే వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీతిమంతుడు అనేవాడు ఒక్కడు లేడు. ఈ సందర్భంలో దేవుడు ఆలోచించి మనం ఒక రాజ్యాన్ని స్థాపిద్దాం. యేసు
నువ్వు వెళ్ళి అక్కడ ఉండే జనములో మన మాట వినేవారిని, పాపాన్ని విడిచిపెట్టాలనుకునే వారిని రక్షించి వారందరికీ ఒక రాజ్యాన్ని మనం ఏర్పాటు చేద్దామన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. వింటున్నావా? వినాలి. రాజ్యాన్ని ఏర్పాటు చేద్దాం అన్నాడు దేవుడు. జాగ్రత్తగా కూర్చోవాలి మందిరంలో, చాలా జాగ్రత్తగా ఉండాలి యేసు సేవా కేంద్రంలో. కాబట్టి దేవుని రాజ్యము కొరకు యేసు ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటించాడు. పరలోక రాజ్యము సమీపిస్తున్నది, మారు మనసు పొందండి అని సువార్త ప్రకటించాడు. పరలోక రాజ్యము అంటే దేవుని రాజ్యము. దేవుని రాజ్యానికి ఎవరు వెళతారు? గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధులే దేవుని రాజ్యానికి వెళతారు. చెప్పండి, పరిశుద్ధులే దేవుని రాజ్యానికి వెళ్తారు. మరి అందరూ పాపాత్ములే కదా. అందరూ పాపాత్ములైనప్పుడు, పరిశుద్ధులు ఎవరు లేనప్పుడు దేవుని రాజ్యం ఎలాగా స్థాపించబడుతుంది? కాబట్టి యేసుక్రీస్తు సిలువ వేయబడి రక్తము చిందించి తన రక్తము ద్వారా పరిశుద్ధులను చేసి వారికి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దీంట్లో బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా వారిని ఏర్పరచుకొనెను. కాబట్టి ఈ పరిశుద్ధుల రాజ్యములో రాజు ఎవరంటే మహాపరిశుద్ధుడైన యేసు. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధులే దేవుని రాజ్యమునకు వచ్చెదరు. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు ఎవరు? యేసు రక్తము చేత కడగబడిన వారు మాత్రమే. ఒకవేళ యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారు కాకపోతే వారు దేవుడి రాజ్యానికి వెళ్ళరు. వాళ్ళు పాపాత్ముల కింద లెక్కలో ఉంటారు, వారు తీర్పులోనికి వస్తారు. రెండవది, యేసుక్రీస్తు రాజ్యములో ఎవరుంటారంటే ఆ రాజ్యమును వెదకువారు, ఆ రాజ్యమును ప్రేమించువారు. అంటే జాగ్రత్తగా వినండి, ఇక్కడ లోకాన్ని, ఇక్కడ డబ్బుని, ఇక్కడ మనుషుల్ని, ఇక్కడ కామాన్ని, ఇక్కడ ధనాన్ని, ఇక్కడ స్థలాన్ని, ఇక్కడ పొలాన్ని, ఇక్కడ వచ్చే ఆదాయాలని, ఇక్కడ వచ్చే వాటిని ప్రేమించేవారు ఎవ్వరు కూడా రాజ్యములో ఉండరు. ఆ రాజ్యాన్ని ప్రేమించేవారు మాత్రమే ఆ రాజ్యములో ఉంటారు. మరి ఆ రాజ్యాన్ని ప్రేమించేవారు ఎలా ఉంటారు? ఎలా ఉండాలి? పాపము లేని వారై ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు మనలను కడిగిన తర్వాత, రక్షించిన తర్వాత ఒక మాట చెప్పాడు. అదేంటో తెలుసా? నా యందు నిలిచి ఉండుడి. దేవుని స్తోత్రం. ఎవరిలో ఉండాలి? యేసులో నిలిచి ఉండాలి. రక్షింపబడిన తరువాత యేసులో నిలిచి ఉండాలి. ఏంటంటే యేసులో నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటండి అని అడిగితే కనుక యేసులాగా జీవించాలి. ఏంటంటే యేసులాగా జీవించడం అంటే కత్తోపాడులో చెప్పాను, రాజమండ్రిలో మీతో చెప్తున్నాను. నిందారహితులై ఉండాలి. దేవుని స్తోత్రం. ఏమై ఉండాలి? నిందారహితులై, మంచి సాక్ష్యము గలవారై. సాక్ష్యం ఎక్కడ ప్రారంభం కావాలో తెలుసా? ఇంటిలో. నీ భర్త, నా భార్య మంచిది అనాలి.
నీ భార్య నా భర్త మంచివాడు అనాలి, నీ పిల్లలు మా అమ్మా నాన్న మంచివారు అనాలి, అమ్మా నాన్న పిల్లలను మంచివారు అనాలి, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఇరుగువారి దగ్గర, పొరుగు వారి దగ్గర, నీ జీవితంలో ఎంతమందితో సంబంధం ఉందో అంతమంది దగ్గర నువ్వు మంచి సాక్ష్యం కలిగి లేకపోతే పరలోకం వెళ్ళవు. దేవుని స్తోత్రం. మంచి సాక్ష్యం. మోసం చేయలేదమ్మా, మంచి ఆవిడమ్మా, మంచి ఆయనమ్మా, అబద్ధం ఆడలేదమ్మా, పాపం చేయలేదమ్మా, తాగుడు అంటే ఏంటో తెలియదమ్మా, వ్యభిచారం అంటే ఏంటో తెలియదమ్మా, అబద్ధం అంటే ఏంటో తెలియదమ్మా. మంచి సాక్ష్యం. ఎప్పుడు యేసుని ఎరిగిన తరువాత, దేవుని స్తోత్రం. యేసుని ఎరక్కముందు నేను, నువ్వు, అందరూ నా సాక్ష్యం కొన్ని వందల వేల మంది అంటున్నారు. యేసుని ఎరక్కముందు చేశాం. యేసుని ఎరిగిన తర్వాత కుదరదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుడు అంగీకరించడు. యేసుని ఎరిగిన తర్వాత పాపానికి కఠినమైన దండన ఉన్నది. యేసుని ఎరిగిన తర్వాత తప్పు చేసేవాళ్ళకి కఠినమైన దండన ఉన్నది. అయితే ఒక సౌలభ్యం కూడా ఉంది. ఆ సౌలభ్యం ఏంటంటే, బ్రతికున్నంత కాలం లోపల ఏదో ఒక రోజున మారు మనసు పొందేటటువంటి సౌకర్యం. అంటే దాని గురించి మీకు చెప్పనా, నిన్నటి వరకు నువ్వేదో తప్పు చేశావు, ఈరోజు నా ప్రసంగాన్ని విని ఈరోజే మారు మనసు, అంటే బ్రతికుండగానే మారు మనసు పొందితే, ఈరోజు ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగే సందర్భంలో ఈరోజు నువ్వు దేవుడికి మాటిచ్చి అది 2 తీసుకుంటే, ఈ రోజు నుంచి నిన్ను పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా దేవుడు పిలుస్తాడు. హల్లెలూయా. కానీ ఈరోజు కూడా నువ్వు మారకపోతే, ఒకవేళ నువ్వు అనుకో రేపటి నుంచి మారుతానని, రేపు నువ్వు ఉండకపోవచ్చు, లేదా ఈ లోకమే ఉండకపోవచ్చు. ఏ రోజున ఎవరి అంతం ఎలా ఉంటుందో. కరోనాతో 1000 మంది పాస్టర్లు చనిపోయారు కేవలం ఆంధ్రప్రదేశ్లో. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చనిపోయారు. సేవకులు కూడా, విశ్వాసులు కూడా చనిపోయారు. ఒకవేళ వాళ్ళ పాపం చేస్తూ ఉండగా కరోనా వచ్చి చనిపోయారు అనుకో, 100% నరకానికి పోతారు. కాబట్టి దేవుని రాజ్యాన్ని యేసు స్థాపించడానికి వచ్చాడు. ఆ దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారంటే, జీవ గ్రంథములో పేర్లు రాయబడిన వారు. ఇప్పుడు ఈ దేవుని రాజ్యమట ఎంతకాలం ఉంటుంది? ప్రభుత్వాలు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయిపోతున్నాయి కదా. రాజులు చనిపోయారు, మంత్రులు పోయారు, అందరూ పోయారు. మరి ఈ రాజుగారు, యేసు రాజుగారి యొక్క రాజ్యం ఎంతకాలం ఉంటుందంటే ఎప్పుడూ ఉంటుందట. హల్లెలూయా. ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఎప్పుడూ ఉండేటటువంటి రాజ్యానికి మనల్ని తీసుకెళ్తానికి యేసు వచ్చాడు. ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. సరే, నేను దేవుడి రాజ్యాన్ని ఇష్టపడతానండి. మరి నేను లోకంలో ఉండగా నాకు బట్టలు కావాలి, అన్నం కావాలి, డబ్బులు కావాలి, మరి కాస్త నివాసం కావాలి. మరి నేను ఈ లోకంలో ఉండగా దేవుడి రాజ్యం అంటే నన్ను ఎవరు పోషిస్తారండి అని కనుక అడిగితే, యేసు ప్రభు అన్నాడు, మనస్ఫూర్తిగా నిండు హృదయంతో నా రాజ్యాన్ని కోరుకుని జీవించే వారికి మరణం వరకు నేనే పోషిస్తాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి. చూసారా, వారికి ఏ లోటు కలగకుండా మరణం వరకు నేనే పోషిస్తాను. మీ అందరు కూడా ఎలాగున్నా
దానికి ప్రత్యక్ష సాక్షిని నేను, నా కుటుంబం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యక్ష సాక్షిని. ప్రతి అవసరం మీ కళ్ళెదురుగుండా తీరుస్తూ వెళుతున్నాడు. చూస్తున్నారు మీరు. కాబట్టి ఎవరైతే నీతిగా యథార్థంగా దేవుడి కొరకు జీవింతారో వాళ్ళ జీవితాన్ని దగ్గరుండి దేవుడే నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక నీ ఇష్టం వచ్చినట్టు బతికేసి, నీ ఇష్టం వచ్చినట్టు తినేసి తాగేసి మోసం చేసి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ దేవుడు ఏం చేయాలంటావేంటి? దేవుడు ఏం చెయ్యాలో నీకు చెప్పాడు. అలా చేస్తేనే దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ దేవుడు ఏం చేయాలో చెప్పలేదు అనుకో, మనం ఏం చేసినా పర్వాలేదు. దేవుడు ఏం చేయాలో చెప్పకపోతే ఏం చేసినా పర్లేదు. కానీ దేవుడు ఏం చేయాలో చెప్పాడా? చెప్పిన తర్వాత కుదరదండి. చెప్పిన తర్వాత కుదరదండి. ఇంకా చెప్పకపోతే పర్వాలేదండి. అంచేత దేవుని రాజ్యము నాశనము కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. ఆ రాజ్యం వచ్చేటప్పుడు దేవదూతలు కోట్ల కొలదిగా గబగబా కిందకు వచ్చేస్తారు. యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చే ముందు మొత్తం ప్రపంచమంతా దేవదూతలు నిండిపోయి ఉంటారు. నిండిపోయి గబగబా మన నొసట మీద ముద్రలు వేసేస్తారు. అది ఇప్పుడు చెప్పడానికి సబ్జెక్ట్ టైం సరిపోదు. నొసట మీద ముద్ర వేస్తారు. అది పైకి కనిపించదు. ఆ ముద్ర వాళ్ళు వేసిన వెంటనే యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చేస్తాడు. మనం అందరం మధ్యాకాశానికి ఎగిరిపోతాం. మిగతా వాళ్ళు అందరూ శ్రమల్లో పడిపోతారు. హల్లెలూయా. ఆ ముద్ర వేయబడిన వారే ఆయన రాజ్యానికి చేరుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అంతకు ముందు నిద్రించిన వాళ్ళందరూ పరదైసులో ఉంటారు. పరదైసుకి వెళ్ళిన వారు అంటే అర్థం, పరదైసులోకి యేసు ఎవరిని అనుమతించాడో వారిని పరలోక రాజ్యంలోకి అనుమతించాడని అర్థం. దేవుని స్తోత్రం. అందుకే దొంగతోటి ఏమన్నాడు? నేడు నీవు నాతో పరదైసులో ఉంది. అర్థమైంది మీకు? అంటే పరదైసులో ఉన్న వాళ్ళని వెంట పెట్టుకుని వస్తాడు. కింద ఉన్న వాళ్ళేమో రూపం మార్చుకుంటారు. వీళ్ళందరితోటి 7 సంవత్సరాలు విందు చేస్తాడు. కింద శ్రమలు జరుగుతాయి. తర్వాత 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. తర్వాత తీర్పులు వచ్చేస్తాయి. అది వేరే సబ్జెక్టు. కాబట్టి అది ముందు చెప్పిన వాటన్నిటినీ పగలగొట్టి యుగ యుగములు నిలుచును. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి. ఇప్పుడు మనల్ని చేత్తో చేశాడు దేవుడు. జాగ్రత్తగా వినాలి. మట్టిని తీసుకుని చక్కగా తయారు చేసి నాసికారంధ్రాల్లో ఊపిరి ఊదాడు. నరుడు జీవాత్మ అయ్యాడు. కానీ చేతితో చెయ్యని వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సజీవరాయి. చేతితో చెయ్యనివాడు, ఆత్మ ద్వారా తయారైన వాడు ఆయన ఒక్కడే యేసుక్రీస్తు. హల్లెలూయా. చేతితో చెయ్యనివాడు సజీవరాయి అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన వస్తాడన్నాడు దానియేలులో. తర్వాత కొన్ని వేల సంవత్సరాలకు వచ్చేశాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మొత్తం రాజ్యాలన్నీ పగలగొట్టేశాడు. ఏ రాజ్యాలు పగలగొట్టాడు చూడండి. ఇనుము, ఇత్తడి, మట్టి, వెండి, బంగారము. ఇనుము, ఇత్తడి, మట్టి, వెండి, బంగారం. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని నడుపుతున్నాయి. ఈ 5 వస్తువులే ప్రపంచాన్ని నడుపుతున్నాయి. బంగారము కదండి, బంగారమే మనుషుల్ని నడుపుతుంది. ప్రపంచాన్ని బంగారమే నడుపుతుంది. 2 మట్టి. అర్థమైందా? మట్టి అంటే స్థలాలు, పొలాలు, భూములు. దానికోసమే మనుషులు ఒకళ్ళొకళ్ళు మోసం చేసేసుకుని, పొడిసేసుకుని, తన్నేసుకుని చచ్చిపోతున్నారు.
ఇనుము. మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు కారు కొనుక్కున్నారు అన్నాడు. ఇంతగా కారు కొనుక్కుంటే గొప్ప విశేషం ఏంటన్నాను. విశేషమేనండి, 10 కోట్లు అన్నాడు. కారు ఎంత? 10 కోట్లు అంట. వింటున్నారా? మరి ఇంకొక ఆయన 10 లక్షలు కొనుక్కున్నాడు, ఒక ఆయన 1,00,000 రూపాయలు కొనుక్కున్నాడు, ఒక ఆయన 20,000 మోటార్ సైకిల్ సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాడు, ఒక ఆయన సైకిల్ కొనుక్కున్నాడు 2,000. 2,000 కొన్న సైకిల్ ఇనిమే, 10 కోట్లు కొన్న కారు ఇనిమే. అది ఈ ఇనుమును చూసేటికి ఏడుపు, ఆ ఇనుము చూసాడికి గొప్ప. అంతా ఇనుమే. షుగర్ ఫ్యాక్టరీ ఉంది, కొన్ని వేల కోట్లు ఉంటుంది దాని ఖరీదు, అది ఇనుమే. మన ప్రేమ్ కుమార్ పక్కన పిండి ఆడతాడు, అది ఇనుమే. ఇది ఇనుమే, అది ఇనుమే. ఏంటో ఇంకా లోతుకి వెళ్దామా? కదా. మహేష్ బాబు అంట కదండి, ప్రభాస్ అంట కదా. మహేష్ బాబు మట్టే, ప్రభాస్ మట్టే, ధనంజయ మట్టే. కానీ ధనంజయని ఎవరు చూస్తారు చెప్పండి? ధనంజయ అలాగే వెళ్తుంటే అందరూ కంగారు పడి కాగితం పెట్టుకెళ్ళి సంతకం పెట్టాను అంటారా? కానీ మహేష్ వస్తే, ప్రభాస్ వస్తే మీరు కూడా వెళ్ళిపోతారు. వాక్యం తర్వాత వింటామండి, మళ్ళీ దొరుకుతాడు ఇంటి మాక కదండి. జగన్ గారు భయమా? స్థలం వెనక్కి తీసేసుకుంటాడని మట్టే. చంద్రబాబు గారు మట్టే. రామారావు గారు మట్టిగానోళ్ళు ఎవరు చెప్పండి? ఈ మనిషిని పగలగొడుతున్నాడు, ఇనుము పగలగొడుతున్నాడు, ఇత్తడి పగలగొడుతున్నాడు, వెండి పగలగొడుతున్నాడు, బంగారం పగలగొడుతున్నాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? వీటి మీద ఆధారపడిన వారిని పగలగొట్టి సజీవమైన దేవుడి వైపుకి మనుషులను తిప్పుతున్నాడు. హల్లెలూయా కదండి. ఒక ఆవిడ అంది నాతోటి, నాకేం భయం లేదండి అంది. అన్నాను, మా అమ్మాయి పెళ్ళికి బంగారం దాశానండి, మిగతా చిన్న చిన్న ఖర్చులు, ఈ బంగారం నా కూతురికి ఇచ్చేసానంటే పెళ్ళి అయిపోద్ది అంది. నేను అన్నాను, ఒకవేళ బంగారం కోసం మీ అల్లుడు మీ అమ్మాయిని చంపేస్తే అన్నాను. అయ్యబాబు ఏంటి చంపడా? చంపిన కేసులు చెప్పనా? ఇప్పుడు టైం లేదు. బంగారం ఇమ్మన్నాడంట అమెరికాలో ఒక అతను, టాట్వేరుడు. ఎవరు? టాట్వేర్. నాకు పెద్ద నత్తి ఎక్కువ. నాకు టాట్వేర్ అంటే సాఫ్ట్వేర్ అని చాలా బంగారం పెట్టింది. సాఫ్ట్వేర్ అంటే మరి బంగారం ఎక్కువ పెట్టాలి కదా. నెలకు 10 లక్షలు జీతం. ఈ అమ్మాయి వెళ్ళింది, అతను ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయాక కొద్ది రోజులు మళ్ళీ అమెరికా నుంచి రానన్నాడు. అలా ఆవిడని వెళ్ళిపోదామండి ఇండియాకి, కుదరదన్నాడు. కుదరదంటే ఫోన్లే మా ఆయన ఏదో ఉద్యోగం ఎదుర్కొంటాడు అనుకుంది. 4 నెలల ఖాళీగా తిరిగాడు, అన్నిటికీ అలవాటు పడిపోయాడు. ఈ బంగారం అన్నాడు. తీసింది. అక్కడ ఉన్నదంతా అయిపోయింది, బంగారం అయిపోయాక మీ ఇంటికాడ నుంచి పట్టురా అన్నాడు. ఎక్కడదో ఉంది. మరి మీ అమ్మాయి 50 కాసులు పెట్టింది, ఇక్కడికి 30 కాసులే కదా తెచ్చావు నువ్వు. మళ్ళీ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది, 20 కాసులు పట్టుకెళ్ళారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీ అమ్మ ఒంటి మీద ఉన్న బంగారం పట్టురా అన్నాడు. ఏమైనా సరే నేను చచ్చినా తేనంది. రివాల్వర్ తీసి కాల్ చేసాడు పెళ్ళాన్ని. దేని గురించి చంపేసాడు పెళ్ళాన్ని? అది అర్థమైంది తల్లి. మొహాల పెట్టేవండి, జాగ్రత్త. ఆవిడ వెనకాల ఉన్న ఆవిడని చెప్తుంది, బంగారం చూసి పెళ్లి చేసేసావు కానీ కూతురికి. వింటున్నారా? ఇవన్నీ మనం చూస్తున్నాం, జరుగుతున్నాయి. బంగారాన్ని ప్రేమించి, మట్టిని ప్రేమించి, ఇనుమును ప్రేమించి, ఇత్తడిని ప్రేమించి, వెండిని ప్రేమించి జీవితాలు నాశనం చేసేసుకునే వారందరూ కూడా యేసు ప్రభు వచ్చి సువార్త ప్రకటించిన తర్వాత నువ్వుంటే చాలు యేసయ్య, నాకేం అక్కర్లేదని అనగలుగుతున్నారు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఏం చేశాడు? వాళ్ళందరినీ పగల కొట్టి పడేశాడు. ఒకవేళ మీలో కానీ నాలో కానీ ఇక్కడ ఎవరైనా కానీ ఈ 5 విషయాల్ని ప్రేమించేవారు ఉంటే కనుక వాళ్ళు దేవుని రాజ్య సంబంధులు కాదు.
డబ్బును కానీ, బంగారాన్ని కానీ, వెండిని కానీ, ఇత్తడిని కానీ, మట్టిని కానీ ప్రేమించి గనక నువ్వు ఇక్కడికి పైపులు పట్టుకుని వస్తుంటే నువ్వు వేషధారివే కానీ దేవుని బిడ్డవు కాదు. పౌలు అన్నాడు, యేసుక్రీస్తును సంపాదించుకునే సమస్తమును పెంట కుప్ప అన్నాడు. హల్లెలూయా. ఈ పెంట కుప్ప అనగలిగిన శక్తి ఎవరికి వస్తుంది? ఆ సజీవ రాయి పగలగొట్టిన వారికి. హల్లెలూయా. నేను 40 సంవత్సరాలు బంగారం, వెండి, ఇత్తడి, మట్టి అంట కూర్చున్నాను. ఈరోజు నా సాక్ష్యం అనేక మంది వింటున్నారు టీవీలో. ఇప్పుడు నేనేమంటున్నాను తెలుసా? నాకు యేసు చాలును. దేవుని స్తోత్రం. ఏం చేశాడు? నా హృదయంలో ఉండే బంగారం, వెండి, మట్టి, రాగి ఏం చేశాడు? పగలగొట్టి పడేశాడు. హల్లెలూయా. పగలగొట్టేశాడండి. ఏం చేశాడు చెప్పాలే? అదే బాగుంది కదా. ఏం చేశాడు? మళ్ళీ చెప్పండి. ఖచ్చితంగా ఈ 5 మీద ఇష్టం లేనట్టు కుడి చేసి చూపించండి. పగలగొట్టేశాడు. అందరూ ఆజాతేనా? పరలోకం వెళ్ళరా? పరలోకం వెళ్ళాలంటే ఈ 5 ప్రేమించకూడదు. మాట్లాడరేంటి? మొక్కలు అలా దిగులుగా పెట్టారేంటి? ఎవరు ప్రేమించట్లేదో వాళ్ళందరూ పట్టుకొచ్చి ఇచ్చే అంటానని భయం ఏంటి? మరేంటి? ఎందుకు ప్రేమిస్తున్నావు నువ్వు? ఎందుకు ప్రేమిస్తున్నావు? మాట్లాడమేంటి? దేవుణ్ణి ప్రేమించట్లేదా నువ్వు? నరకం నుంచి నిన్ను తప్పించిన దేవుడి కంటే బంగారం ఎక్కువ నువ్వు. నరకం నుంచి నిన్ను తప్పించిన దేవుడి కంటే ఆ పొలము, స్థలము ఎక్కువ నీకు. నరకం నుంచి తప్పించిన ఆ దేవుడి కంటే నీకు లోకం ఎక్కువ. దేవుడి కోసం ఏదైనా విడిచిపెడతాను అన్నవాడు కుడి చేయొద్దండి. తెలుగు అర్థమైందా? తెలుగు అర్థం కాలేదా? విడిచిపెట్టని వారు దేవుని రాజ్యానికి అర్హులు కాదు, పాత్రులు కారు. ఇవాళ రాజమండ్రిలో చెప్పాను, నేను ఇక్కడికి వచ్చేది కథలు చెప్పటానికి కాదు. కథలు చెప్తే ఇప్పటికీ ఆలయం అంతా నిండిపోయేవారు. సత్యమైన వాక్యాన్ని ఖచ్చితంగా బోధించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. కల్పనా కథలు, లేనిపోని కథలు చెప్పేవాడిని కాను. అలా చెప్పేవారు అందరూ కూడా కిందకే వెళ్తారు. వింటున్నారా? ఈరోజు ఒక భయంకరమైన వ్యక్తి మారి ఇల్లు వచ్చి ఆలయంలో కూర్చున్నాడు. దిగయ్యా, దిగు అననయ్య. చూడండి ఎంత శుభ్రంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. బ్రహ్మాండంగా కూర్చున్నాడు, ఆలయం కూర్చున్నాడు. మాట ఇచ్చాడు నాకు. ఆ మాట ఇచ్చేటప్పుడు అతను చెప్పాలనుకున్నది నాకు అర్థమైంది కానీ నవ్వు వచ్చింది. ఇంకెప్పుడు తాగనండి అనే మాట బదులు ఎప్పుడు మానండి అన్నాడు. అది పొరపాటు అయిపోయిందండి కదా. ఇలాగ అందరూ మారిపోయి మారు మనసు పొంది మీ పాపాలు విడిచిపెట్టి మీరందరూ ఇక్కడ కూర్చుంటే మొట్టమొదటి వరుసలో ఉంటాం మనం యేసు ప్రభు దగ్గర. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ లోకం తాత్కాలికమైంది, ఈ జీవితం తాత్కాలికమైంది, ఈ సుఖం తాత్కాలికమైంది. వీటి గురించి పాపం చేయొద్దు. మరి ఏం చేయమంటారు? నీకున్న వాటి యందు ఆనందించు. భార్య, పిల్లలు, డబ్బులు, పొలాలు, ఆస్తులు, కారులు, ఆనందించు. కానీ పాపం చేయకు. దేవుని స్తోత్రం. ఉన్నదాని యందు ఆనందించు. ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్తారు. కొంతమంది చికెన్తో తింటారు, మటన్తో తింటారు, కొంతమంది పచ్చడి చారుతో తింటారు, కొంతమంది మజ్జిగతో తింటారు. ప్రాబ్లం ఏమీ లేదు. ఎవరు కొన్నదో వాళ్ళు దాంతో తింటారు, ఎవరు కొన్నదాన్ని వాళ్ళు అనుభవిస్తారు. కానీ అది చికెన్తో తింటుంది కాదు, కూర నాకు ఇవ్వచ్చు కదా అన్న ఆలోచన మాత్రం నీకు వద్దు. దేవుని స్తోత్రం. ఒకళ్ళది మనకే వద్దు. మనకున్న దాంతో
తృప్తిగా ఉందాం. ఇంకొక మాట కూడా ఉంది బైబిల్లో, నా పిల్లలను నేను పోషిస్తాను, వారెన్నడూ ఆకలి కొనరు. దేవుని స్తోత్రం. కానీ నువ్వు గొంతమ్మ కోరికలు వద్దు. ఏది ఉందో దాంతో తిందాం. మనకి ఏ ఆహారము, ఏ వస్త్రము దేవుడిచ్చాడో దాన్ని ధరించుకుందాం. ఇందాక ప్రేమ కుమార్ చుట్టాలంటే ఒక అతను కారు దగ్గర ఆగాడు. కారు దగ్గర ఆగిన తర్వాత వందనాలండి అన్నాడు, నమస్కారం అన్నాడు. మరి మా అల్లుడో ఏదో అన్నాడు అతను. మా అల్లుడికి కూడా మరి ఇలాంటి కారు ఒకటి మీరు ఇప్పించవచ్చు కదా అన్నాడు. చూడండి ఆయన డైలాగ్. ఈయన అన్నాడు, ఈ కారు నాదే కదా అన్నాడు. నాదే అన్నాడు. మా మతి లేకుండా పోయాడు. ఎందుకంటే దేవుడిచ్చిన కారు అందరిదేనే, ఇశ్రాయేలు గారిది కాదు. మీలో ఎవరికైనా అర్జెంట్ వచ్చింది, చాలా బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆ కారు వేసుకెళ్ళండి, పంపుతాను, వెళ్ళండి. ఏ మందిరంలో ఉండండి, ఆ బస్ వేసుకెళ్ళండి. ఇవన్నీ అందరి ఒక్కడే కాదు, ముఖ్యంగా దేవుడు సొత్తు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాదేంటి నాది అనేది ఏది లేదు. అందుకే పాట చాలా ఇష్టమైన పాట, నేను నీవాడనో యేషువా. దేవుని స్తోత్రం. నేనే ఆయన వాడనైనప్పుడు నాయేమున్నాయి, అన్నీ ఆయన. నీకు ఈ బుద్ధి వచ్చేదాకా నీ జీవితం బాగుపడదు. నాది 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 నాది. ఒకరోజున ఏం జరిగింది తెలుసా? ఏలూరులో ఒక బ్యాంక్ దగ్గర ఒక 50,000 తీసుకుని ఒక అతను బ్యాంక్ పట్టుకుని బయటకు వచ్చాడు. అప్పటి నుంచో కాసుకుని కూర్చున్నాడు దొంగోడు. ఆ దొంగోడు గప్పుకుని లటక్కని బ్యాగ్ లాగేశాడు. లాగేసి పారిపోయాడు. ఆ రోడ్డు దాటి వెళ్ళిపోయి రయ్యని వెళ్ళిపోయాడు. బండి ఇంకొకటి బండితో రెడీగా ఉన్నాడు. ఆడు బండి వెనకాల ఎక్కేసాడు, వెళ్ళిపోయాడు. ఈయన నా డబ్బు నా డబ్బు నా డబ్బు నా డబ్బు నా డబ్బు తప్ప రయ్యమని పరిగెత్తికెళ్ళి లారీ కింద పడిపోయాడు. ఎవరు? డబ్బు గల అతను. దొంగోడు కాదు, డబ్బు గల అతనే లారీ కింద పడిపోయాడు. కాస్త నిదానంగా నుంచుని ఆ రోడ్డుకి ఆ పక్క ఈ పక్క చూసుకున్న తర్వాత ఏ పోలీస్ కంప్లైంట్ ఏదో చేయొచ్చు. కానీ ఆ డబ్బు మీద ఉండే మమకారంతో ఏం పోయింది? మనిషి పోయాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కుటుంబం అంతా వచ్చి బోరుని ఎడుతున్నారు. ఎందుకంటే బ్యాంకులో 20 లక్షలు ఉంది, 50,000 తెచ్చుకున్నాడు. 19,50,000 ఇంకా బ్యాంకులో ఉంది. కానీ 50,000 కోసం ఏం చేశాడు? ఏం పోయింది? అది నాది నాది అనేవాళ్ళు అందరూ ఇలా పోగొట్టుకుంటమే అలవాటు. అంచేత యోబు గారు ఏం చెప్పాడు? యెహోవా ఇచ్చాను. ఎవరిచ్చారట? ఎవరు తీసుకున్నారంట? ఆ దొంగోడిని ఎవరు పంపారు? యెహోవా పంపాడు అనుకుంటున్నా. ఇలాగనొద్దు, ఇలాగంటావేంటమ్మా? అంతే మరి, అలాగనుకుంటేనే సుఖం కదండి. మాట్లాడవేంటి? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అంటే అర్థం ఏంటి? అది ఏ రకంగా పోయినా ఆయన అనుమతి లేకుండా పోదు, ఆయన అనుమతి లేకుండా రాదు. దేవుని స్తోత్రం. అలా అనుకోవటం వల్ల మనసుకి చాలా సుఖం. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. చెప్పాలి. ఎంత తేలిగ్గా చెప్పేస్తా. అంత హృదయం ఉందా మనకి? కాబట్టి యోబు ఉద్దేశం ఏంటంటే, నా దగ్గర ఉన్న ఆస్తి అంతా నాది కాదు. ఎవరిది? దేవుడిది. దేవుడిచ్చాడు. మళ్ళీ ఏం చేశాడు? రెండంతలు ఇచ్చాడు. హల్లెలూయా చెప్పాడు. మళ్ళీ ఏం చేశాడు? ఆ మాట ఆయన అనకపోతే ఇది లేదు, అది లేదు. కాబట్టి దేవుడి మీద ఆధారపడే జీవితం చాలా గొప్పది. దేవుడి మీద ఆధారపడే జీవితం. యేసు ప్రభువు ఏమన్నాడు? పరలోకములో మీరు ధనం దాచుకోండి, అక్కడికి ఎవరు రారన్నాడు? దొంగలు. ఇక్కడ
దొంగలు అంటావేంటమ్మా? కాదు, అందరూ దొంగలే. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ దొంగలే. ఒకసారి సినిమా వచ్చింది, అందరూ దొంగలే. అదే బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు చెప్పండి, ఒక్కడును లేడు యేసు తప్ప నీతిమంతుడు. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే, ఈ రాయి ఇనుము ఇత్తడి మట్టి వెండిని బంగారం పగలగొట్టగలుగుతుందరు చూచితిరి, జరగబోవు సంగతి రాజుకు తెలియచేసి ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా జరగబోయే సంగతులు. ఎప్పుడు తెలియచేస్తున్నాడు మనకి? బ్రతికుండగా, తెలివి ఉండగా, కాళ్ళు చేతులు బాగుండగా, జ్ఞానం ఉండగా, అన్నీ ఉండగా, అమ్మ ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి, దేవుణ్ణి ప్రేమించండి, మీకు నేను ఇచ్చిన దాని యందు మీరు ఆనందించండి. ఇంకోటి మీకు తెలుసండి, భూమికి పేర్లు పెట్టుకుంటారు. కొన్ని ఎకరాల పొలం కొనుక్కొని గేట్లు పెట్టుకుని వాటికి పేర్లు పెట్టుకుంటారు. ఎప్పుడైనా మిమ్మల్ని బస్సులో కేజీఎఫ్ తీసుకెళ్తే చూపిస్తాను. ఒక 20 ఎకరాల పొలానికి చుట్టూ గోడ కట్టి నేను గేట్ పెట్టి ఎండిఆర్ ఎస్టేట్ అని పెట్టాను. అలాగా చాలామంది ఏం చేస్తారంటే పొలాలకి ఇళ్ళకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. దేవుడు పైనుంచి నవ్వుతాడట. ఎందుకంటే పేరు పెట్టుకున్న ఆయన కొన్నాళ్ళకే చచ్చిపోతాడు. తర్వాత పేరు పెట్టుకున్న ఆయన చచ్చిపోతాడు. తర్వాత పేరు పెట్టుకున్న ఆయన చచ్చిపోతాడు. భూమి శాశ్వతంగా ఎవరిదే? అది. దేవుడి పొలానికి నీకు పేరెందుకు? దేవుడి పొలానికి నీ పేరెందుకు అంటున్నాను? అవునా? సమస్త భూమియు నాదే. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుడు భూమిలో కొంత నీకు అనుభవించడానికి ఇచ్చాడు కనుక దానికి పెడితే ఒకవేళ దేవుడు పేరు పెట్టుకుంటే మంచిది. హల్లెలూయా. అందుకే దాని పేరు యేసు సేవా కేంద్రం. ఇక్కడ ఉన్నదంతా ఎవరిదే? మనకు తాత్కాలికంగా అనుభవించడానికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అప్పుడు బాధ ఉంటుందా? ఇదంతా ఎవరైనా తీసేసుకున్నారనుకోండి, బాధ ఉంటుందా? ఉంటుందా? ఎవరిది అనుకుంటే బాధ ఉండదు. మరి ఎందుకు అనుకోవట్లేదు? నిన్న నీది అనుకున్నది నేడు కారాకపోయే, నేడు నీకు ముందున్నది రేపు కానరాకపోయే, క్షణికమైన వాటి కొరకు ప్రాకులాట నీకెందుకు? అక్షయ దైవరాజ్యమే నిలుచును తుది వరకు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు? ఏది నీది కాదు, సత్యమిది ఎరుగవెందుకు? కాబట్టి నా ఉద్దేశం మిమ్మల్ని పారేసుకోమని కాదు, రోడ్డు మీద పడేయమని కాదు, జాగ్రత్తగా ఉండొద్దని కాదు. దేవుడిచ్చిన దాన్ని మనం కూడా గేట్ పెట్టుకున్నాం, చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నాం. దేవుడిచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవద్దని కాదు. కానీ దాన్ని ఇచ్చిన దేవుడి మీదే దానికంటే ఎక్కువ ప్రీతి కలిగి ఉండు. దేవుని స్తోత్రం. ఎవరి మీద? దేవుడి మీద ప్రీతి కలిగి ఉండు. కాబట్టి మహారాజుకు తెలియజేశాడు, కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని యేసుప్రభు చెప్పాడు. నా మాటల్లో సున్నైన పొల్లైన గతించదు, భూమి ఆకాశములు గతించును. కానీ ఈరోజు నా సందేశంలో ప్రధానమైన భావం ఏంటంటే, మనం దేవుడి పిల్లలం, దేవుని రాజ్య సంబంధులం. తాపత్రయపడద్దు, పాపం చేయొద్దు, మోసం చేయొద్దు, ఆశపడద్దు. ఆశపడిన దురాశ వద్దు. మనకున్నదాన్ని జాగ్రత్తగా చూసుకుందాం, జాగ్రత్తగా చేసుకుందాం. రాత్రి నేను నా పిల్లలతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటా. మా అబ్బాయితోటి,
అల్లుడితోటి, కూతురుతోటి, కోడలతోటి మాట్లాడుతూ ఉంటాను. మా పిల్లలు రాత్రి మోషే చెప్తున్నాడు, అదేంటంటే మనం ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుంటే అది తిరిగి ఇవ్వగలిగితేనే తీసుకోవాలి అని అంటున్నాడు రాత్రి. ఎలాగంటే ఇప్పుడు ఒక ₹1,00,000 జీతం కలిగిన వాడు ఉన్నాడు అనుకోండి, నెలకు ₹1,00,000 జీతం అనుకోండి, సంవత్సరానికి 12 లక్షలు వస్తుంది. ఆ వ్యక్తి ఒక 5 లక్షలు అప్పు చేసినా కూడా తీర్చగలుగుతాడు. అదే వ్యక్తి 15 లక్షలు అప్పు చేస్తే తీర్చగలుగుతాడా? తీర్చలేడు. రాత్రి అదే మేము సంభాషించాం. మీకు అందరికీ చెప్పే సలహా ఏంటంటే, మీరు తీర్చగలిగింది తీసుకోండి, చెయ్యగలిగింది చెయ్యండి. ఎత్తలేని బరువులు ఎత్తి మెడలు ఇరగొట్టుకోవద్దు. దురాశలొద్దు, దుఃఖానికి చేటు. మన పరిస్థితులు మనం ఎప్పుడు గమనించుకుని అడుగు వేయాలి. కారు కొనుక్కోవటం గొప్ప కాదు. కారు కొన్నప్పుడు ప్రార్థన చేశాను నేను, దానికి పెట్రోల్ వేయాలి. ఏసీ బిగించుకోవటం గొప్ప కాదు, కరెంటు బిల్లు కట్టాలి. ఏసీ కంటే కరెంటు బిల్లే ఎక్కువ అవుతుంది ఖర్చు. ఏది చేయాలనుకున్న అవగాహన ఉండాలి, జ్ఞానం ఉండాలి, దేవుణ్ణి అడగాలి. నేను కారు కొన్నప్పుడు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా మరి పెట్రోల్ ఎవరు కొట్టిస్తారు? పెట్రోల్ కొట్టించాలి కదా రోజును అని ప్రార్థన చేసుకుని కారు కొనుక్కున్నాను. కొనుక్కున్నాక నాకు కూడా వచ్చిన ఒక అబ్బాయి ఏం చేశాడంటే, ఒక ₹1000 పెట్రోల్ కొట్టించాడు. నీకెందుకయ్యా అన్నాను. ఏదో దేవుడు కానుక పెట్రోల్ కొట్టిస్తున్నాను. యేసు ప్రభు అన్నాడు, అర్థమైందా? పెట్రోల్ నేనే కొట్టిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనం ఏం చేసినా జ్ఞానం కలిగి, జాగ్రత్త కలిగి, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయటం వలన మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసినందువల్ల అన్నీ పోగొట్టుకుంటాం. ఒకసారి ఒక అతను పాట పాడతాడు పాత సినిమాలో కదండి. ఆ పాట నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. అప్పుడప్పుడు వినపడుతూ ఉంటుంది నాకు. బాబు ఇలా వినపడుతుంది ఏంటరా అంటే, ఏమంటాడు తెలుసా పాటలో? రత్నం గారు పాత పాట అది. ఇహము పోయేరా పరము పోయేరా. ఏం పోయిందంట? ఇహము పోయిందంట, పరము పోయిందంట. పాపం చేసిన వాడికి, తప్పులు చేసిన వాడికి రెండూ పోయినాయి. ఈ లోకము పోయా, పరలోకము పోయా. ఇప్పుడు మరి ఏం చేయాలి? మధ్యలో వేలాడాలి సాతాన్లాగా. సాతాన్ని అడిగాడు దేవుడు, ఎక్కడి నుంచి వచ్చావు? అటు ఇటు తిరుగుతూ వచ్చాను. ఆడికి నిలకడైన లోకమో లేదు. అలాంటి పరిస్థితి మనకే ఏర్పడకుండా మనం పూర్తిగా దేవుడి మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, ముఖ్యంగా మనం పాపం చేస్తే దేవుని రాజ్యానికి వెళ్ళలేము. ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో వాక్యాలు, ఎన్నో విషయాలున్నా సమయం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువాన్ని ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామములో, నీ సత్యమైన నామములో, మీ యథార్థమైన పరిశుద్ధమైన జీవితంలో మేముండే కృప మాకు అనుగ్రహించమని, సాతాను యొక్క భయంకరమైన బంధకాల నుంచి మమ్మల్ని విడిపించమని, నీ పిల్లలమైన మేమందరం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండే కృప అనుగ్రహించమని, దుష్టశక్తుల పాలన అంతం చేయమని, ఈరోజు అనారోగ్యాలతో కానీ, ఆందోళనతో కానీ, ఆవేదనతో కానీ ఉన్న బిడ్డలను స్వస్థపరిచి, నాయన మరి జ్ఞానం తెచ్చుకొని మారు మనసు పొంది నీ అంత ఆనందించే కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఒక్క 2 నిమిషాలు చెప్పమ్మా. ఆవిడని కూడా తీసుకొచ్చి నీ పక్కన నుంచి చూపెట్టు. రక్షణ పొందేస్తారా? మైకి అమ్మ. చాలా భయంకరమైన శోధనలో వెళ్ళి దేవుడికి వందనాలండి. నొక్కండి, మాట్లాడు.
దేవుడికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నానండి. అమ్మగారికి అయ్యగారికి వందనాలు, సంఘమంతరికి అసంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మా చెల్లి గురించి ఒకసారి సాచుకొని చెప్పాను మీకోసం. చనిపోయిన ఆవిడని దేవుడు బ్రతికించాడని. ఈవిడేనండి ఆవిడ. మా అయ్యగారు అప్పుడు ఆ రోజు నువ్వు చనిపోతాను అంటే మొత్తానికి హాస్పిటల్లో పెట్టామని చెప్పాను కదండి. ఆ కిడ్నీ ప్రాబ్లం అని ఇంటికి తీసుకొచ్చాక ఆ రోజు బాగా సాయంకాలం అయిపోయి ఇంక చనిపోద్దని బయట పడుకోబెట్టేశారండి. పెడితే నేను వెళ్ళినప్పుడల్లా బైబిలును అయ్యగారి పుస్తకం పట్టుకెళ్తాను, పాటల పుస్తకం. ఆడికి వెళ్ళిన ఖాళీగా కూర్చోనండి. తినకు తెలియదు కదా, బైబిల్ చదివి చెప్తాను, పాటలు పాడతాను, అది చెప్తాను. ఆ పుస్తకం ఉన్న మూల నేను అయ్యగారికి ఫోన్ చేయగలిగాను ఆ రోజు. ఇక్కడ బయట వేసేద్దామమ్మా, బాగా చనిపోయింది, ఇంకా మా లేదు ఏమీ లేదు అసలు ఇంకా కదులుతలేదండి. ఇంకా వాళ్ళు కింద వేసేద్దండి. అప్పుడు అనుకున్నాను, అయ్యగారు పుస్తకం తెచ్చుకున్నాను కదా, బైబిల్ వెళ్ళి నెతుక్కుని లోనకి వెళ్ళి ఆ ఏడుతానే నెతుక్కున్నానండి. తీసుకుని అది నెంబర్ కూడా చూసుకుని అది కూడా బేగానే దొరికింది. నెంబర్ చూసుకుని ఫోన్ చేశానండి. 2 అయ్యింది అప్పుడు. 2ంటికి అయ్యగారు పాపం లేచి ప్రార్థన చేసిన ఇంకా కంగారు పడకమ్మ ఏడ్చేకు వెళ్ళి నెత్తి మీద చెయ్యేసి ఉండి ప్రార్థన చేస్తాను అన్నారండి. చేశాను, ఎత్తి మీద చేసి పెట్టాను. అయ్యగారు ప్రార్థన చేశారు. ఈ లోపల అత్తయ్య గారు వచ్చి కొన్ని పాలు చుక్కలు వద్దామమ్మా అంటే అందులో ఒక పంచదార వేసి పాలు వేసామండి. అయ్యగారు ప్రార్థన చేయగానే మరి లేచిపోయింది. అప్పుడు ఎమ్మటే కారు తీసుకొచ్చుకుని హాస్పిటల్కి తీసుకొచ్చేసామండి. అయ్యగారు అప్పటికి కూడా 2 సార్లు మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నారు మాకు. ఆ రోజు చనిపోయినామండి, దేవుడు బతికిస్తాడంటే చనిపోయిన వాళ్ళని బతికిస్తారంటే ఏంటో అనుకున్నాను. ఆ రోజు చూసానండి, చచ్చిపోయిన మనిషిని బతికిస్తాం. ఈరోజు బతికి మొన్నటిదాకా కూడా ఒంట్లో బాగాలేదండి. ఇప్పుడు కూడా షుగర్ 70లోకి 60లోకి వచ్చేస్తుందండి అత్తమాను. ఇప్పుడైనా ఇంకా అప్పుడు అనుకున్నాను కదా అక్క, చర్చికి రావాలి, నేను ఏదోలోని వచ్చేస్తాను ఇప్పుడు అని వచ్చిందండి. బాప్తీసం తీసుకుంటాను అంటుంది. తీసుకున్న అయ్యగారి చేతే తీస్తానండి బాప్తీసం కూడా అని. అందుకే అయ్యగారు ప్రార్థన చేసి మరి దేవుడు అంత గొప్ప దేవుడు కాబట్టి ఈరోజు మిమ్మల్ని మీ అందరి దగ్గర తీసుకొచ్చి చూపిద్దామని ఆ రోజు చాచుకుని చెప్పాను. ఈరోజు తీసుకొచ్చి చూపిద్దామని తీసుకొచ్చానండి. ఇగో బతికిచ్చాడు, మీ ఎదురుగుండా నిలబెట్టాను. దేవుడు ఇంత చిన్న గొప్ప సాక్షిగా మాకు ఇచ్చాడు కాబట్టి మా చెల్లిని బతికించాడు. ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మంచిదండి, దేవుడు అద్భుతం చేశాడు, ఆశ్చర్యకరం చేశాడు. అలాగే మరి మా మావయ్య గారు కూడా నెమ్మదిగా కోలుకుంటున్నారు. అలాగే మరి మోషే కుమార్తె ప్రార్థించాము, అలాగే రమాదేవి అన్నయ్య గారికి ప్రార్థించాము. అందరూ కూడా చక్కగా మరి బాగుంటారు. అననీయ అలాగే మరి షోలామిత్ కూడా చక్కగా ఆపరేషన్ జరిగి చక్కగా వచ్చింది. ఎవరికైతే మనం యేసు కృప అనే అమ్మాయి తలంతా వ్యాధి నిన్నటి నుంచి మళ్ళీ ఇంజక్షన్ ప్రారంభమై పూర్తిగా ఆ అమ్మాయికి కూడా కొంతమంది సహకారం కూడా చేశారు. ఈ విధంగా దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తున్నాడు. మనం ఎప్పుడూ ఒకరి మేలు కోరినప్పుడు దేవుడు కూడా సంతోషించి తగిన సమయం అందు వారి కార్యాన్ని చేస్తాడు. ప్రార్థనతో సిద్ధంగా ఉందాం, ప్రభు బల తీసుకుందాం. రక్షణ లేని వారందరూ రక్షణ పొందడానికి ప్రయత్నం చేయండి. మంచిది. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీ కొరకైన నా శరీరము, ఇది తీసుకొని మీరు తినుడు అని చెప్పాను. అటు పిమ్మట మరి ద్రాక్షరస పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకైన నా రక్తము, దీనిని తీసుకొని తాగుడని నిబంధన రక్తముగా ఆయన మనకు అనుగ్రహించను. అది జాగ్రత్తగా తీసుకుందాం, జాగ్రత్తగా ఉందాం. ప్రార్థన పూర్వకంగా ఎందుకు ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి,
వ్రేలాడి కరుణించితి. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలనో ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ఎందుకో ఎందుకో ఒకసారి తెలుపుమయా. ఏలనో ఏలనో వివరించి నడుపుమయా. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలనో ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. పనికిరాని కొమ్మనై విరువబడితిని, అయిన వారి దండులో మరువబడితిని. పనికిరాని కొమ్మనై విరువబడితిని, అయిన వారి దండులో మరువబడితిని. ఎందుకో ఎందుకో నన్ను చూసి వచ్చితివి. ఏలనో ఏలనో నన్ను చేరనిచ్చితివి. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలనో ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ప్రేమే తెలియని నా కొరకు ప్రాణం పెట్టితివే, నిన్నే ఎరుగని నన్ను కోరి సిలువను మోసితివే. ప్రేమే తెలియని నా కొరకు ప్రాణం పెట్టితివే, నిన్నే ఎరుగని నన్ను కోరి సిలువను మోసితివే. ఎందుకో ఎందుకో నన్నింతగా బ్రోచితివి. ఏలనో ఏలనో నీ కృప నాకొసగితివి. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలనో ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ఎవరు చూపలేరయ్యా నీలాంటి ప్రేమ, ఆదరించలేరయ్యా నీలా క్షమించి. ఎవరు చూపలేరయ్యా నీలాంటి ప్రేమ, ఆదరించలేరయ్యా నీలా క్షమించి. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలునయ్యా. యేసయ్యా యేసయ్యా నీ క్షమతో ఏలుమయ్యా. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి. ఏలనో ఆ
కరుణించితి. హల్లెలూయా. దీవానా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. దీవానా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దీవానా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో హరిగి నలిగిపోవాలిలో. సర్వేంద్రియములు అను పెరుగక నీ సేవలో, అలసి సొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో హరిగి నలిగిపోవాలిలో. సర్వేంద్రియములు అను పెరుగక నీ సేవలో, అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవానా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నిలుచూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ శరముల చింతకై, నిన్ను మహిమ పరచి నీల కొరుగుటకై. నా మరణము నీ శరణముల చింతకై, నిన్ను మహిమ పరచి నీల కొరుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవానా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. హల్లెలూయా.
నేను